ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మన హృదయపు 7 కోరికలు అనే అంశానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. మన హృదయపు 7 కోరికలలో 3 కోరికలను గురించి గతంలో మనం ధ్యానం చేశాం. అవి అందంగా ఉండాలనే కోరిక, ఆనందించాలి అనే కోరిక, ఆకర్షించబడాలి అనే కోరిక. నేటి వీడియోలో గొప్పవారైపోవాలనే కోరికను గురించి ధ్యానం చేద్దాం. ఈ లోకములో ప్రతి ఒక్కరూ గొప్పవారుగా ఉండాలని కోరుకుంటారు. అయితే లోకము దృష్టిలో గొప్పతనము వారు కలిగిన సంపదను బట్టి, వారు పొందిన లోక జ్ఞానమును బట్టి, లేక వారికి కలిగిన అందము, అధికారమును బట్టి ఈ లోకములో వారి గొప్పతనము కొలవబడుతుంది. గనక ఈ లోకములో గొప్పవారిగా ఉండాలని కోరుకునే వారు ఆస్తుల సంపాదనలోను, అధికారపు సంపాదనలోను, కీర్తి ప్రతిష్టల సంపాదనలోను నిమగ్నమవుతుంటారు. లోకం దృష్టిలో గొప్పతనముగా కనబడేది దేవుని దృష్టిలో గొప్పతనము కాదు. నేటి వీడియోలో మోషే చెప్పిన గొప్పతనములోని 3 విషయాలను మనం ధ్యానం చేద్దాం. మోషే చెప్పిన 3 గొప్పతనాలు ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలలో ఉన్నాయి. మొదటి గొప్పతనము దేవుని ఆజ్ఞలను పాటించుటయే గొప్పతనము. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. క్రైస్తవులమైన మనకు కూడా అదే గొప్పతనం. దేవుని ఆజ్ఞలు పవిత్రమైనవి, న్యాయమైనవి గనుక వాటిని అనుసరించుట మనకి గొప్పతనాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకి, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగు వానిదగు, దేనిని ఆశించకూడదు అనే ఆజ్ఞలు లోకానికి కష్టం. వాటిని మనము పాటించినప్పుడు వారి దృష్టిలో మనము గొప్పవారముగా ఉంటాం. వారు ఆ విషయాన్ని నమ్మలేరు. మీరు ఎలా ఉండగలుగుతున్నారు? పాపము చేయకుండా ఎలా ఉండగలుగుతున్నారు? కోపపడకుండా ఎలా ఉండగలుగుతున్నారు అని మనలను గురించి ఆశ్చర్యపడతారు. వారు అనుసరించలేని వాక్య విధానాలను అనుసరించుటయే గొప్పతనం. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీలో ఈ గొప్పతనం ఉందా? రెండవ గొప్పతనము, మనము దేవుని సన్నిధిని కలిగి ఉండుట. ఎలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టున్నప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? మనము దేవుని సన్నిధిని ఎప్పుడు కలిగి ఉంటాం? మనము దేవునికి నిజముగా మొర్ర పెట్టినప్పుడు మనము దేవుని సన్నిధిని కలిగి ఉంటాము. దేవుడు మనతో ఉంటాడు. అదే గొప్పతనం. దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. సౌలుతో పోల్చినప్పుడు దావీదు గొప్పవాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. అతని అన్నలతో పోల్చినప్పుడు యోసేపు గొప్పవాడు. ప్రియులారా, మనము నిజముగా దేవునికి మొర్రపెట్టు వారమైన ఎడల దేవుని సన్నిధి మనతో ఉండి మనలను గొప్పవారినిగా చేస్తుంది. గనక ప్రార్థించు వారు గొప్పవారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీలో ఈ గొప్పతనం ఉందా? మోషే చెప్పిన 3వ గొప్పతనము దేవుని వాక్కును పొందుట. 8వ వచనాన్ని చదువుదాం. మరియు నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది? దేవుని వాక్యము గల జనమే గొప్ప జనమని ఈ వచనము ద్వారా మోషే తెలియచేస్తున్నాడు. అంటే వ్రాయబడిన విధులు కాక ఎప్పటికప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకొనుట, ఆ చిత్తములో నడుచుకొనుట గొప్పతనమై ఉన్నది. దేవుడు మోషేకు తన మార్గములను తెలియచేశాడు. 147వ కీర్తనలో ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసెను. ఆయన తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియచేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు అని మనము చదువుతాం. అంటే ఎప్పటికప్పుడు దేవుని నుండి బోధను పొందుటయే గొప్పతనం. ఆయన మనపై దృష్టి ఉంచి మనము నడుచుకునే విధానాన్ని తెలియచేస్తాడు. అదే గొప్పతనం. ఇశ్రాయేలీయులు దేవుని వాక్యాన్ని పొందుకున్నారు, దేవుని ధర్మశాస్త్రమును పొందుకున్నారు, దేవుని కట్టడలను పొందుకున్నారు, దేవుని మార్గములను పొందుకున్నారు. గనుక ఇశ్రాయేలీయులు గొప్ప జనమై ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, నీ దైనందిన జీవితంలో నీవు నడవలసిన విధానాన్ని దేవుని నుండి పొందుకుంటున్నావా? నీవు తీసుకునే నిర్ణయాలు దేవుని చిత్తానుసారమేనా? దేవుడు తన చిత్తాన్ని నీకు తెలియచేస్తూ ఉంటే అదే గొప్పతనం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మోషే చెప్పిన 3 గొప్పతనములను మేము ధ్యానం చేశాం. ఆ 3ంటిని మేము పొందుకొని నీ కొరకు జీవించి ప్రకాశించుటకు కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.